తిరిగి వార్తలకు స్వాగతం. రావాలి జగన్ కావాలి జగన్ అంటూ ప్రతి గడపలోని ప్రజలు స్వాగతం పలుకుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు 23, 27 వార్డుల్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి కారుమూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరలా జగన్ ముఖ్యమంత్రిగా వస్తేనే మాకు పారదర్శకంగా సంక్షేమం అందుతున్న విషయాన్ని ప్రజలు గ్రహించారని, అందుకే ప్రతి గడపలోనూ మాకు హారతులు పడుతున్నారని స్పష్టం చేశారు. అవ్వతాతలకు 1వ తేదీన పింఛన్ అందాలన్నా, అక్కా చెల్లెమ్మలకు సంక్షేమ పథకాలు తాలూకా లబ్ధి నేరుగా బ్యాంకు ఖాతాలో జమ కావాలన్నా జగన్ సీఎంగా రావాలని వారు కోరుకుంటుండటం సంతోషంగా ఉందని అన్నారు. చంద్రబాబుకు అవకాశం ఇస్తే వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేసి సంక్షేమ పథకాలను సైతం తొలగించేస్తానని ప్రజలే మాకు ఎదురు చెప్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాల్సిందిగా మంత్రి కారుమూరి ప్రజలను కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు మంగెన సూర్య, ఇండిగవల్లి బాలరామకృష్ణ, డాక్టర్ దాట సుందరరామరాజు, నూకల కనకదుర్గ, ఝాన్సీ లారెన్స్, నమ్మివాసు, తిరునాల శంకర్, శకుంతల, మార్చెట్ శేషగిరి, గెద్దాడ శ్రీకాంత్, తాటిపత్తి వాసు, గోడి నాగబాబు, డీజే అమూర్యరావు, ఎస్వి జాకబ్ బాబు, పైబోయిన యేసుబాబు, వీరమల్లి ఫణీంద్ర కుమార్, చేసెట్టి లలిత శంకర్ తదితరులు పాల్గొన్నారు. जय जगन ఓటారు కదరా అగ్గే బయట ఓకే అమ్మా, థ్యాంక్ యూ. కలిసి పంజాబ్ లేడీస్ వరలక్ష్మి సార్ ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా రావాలి జగన్ కావాలి జగన్. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇన్ని పథకాలు ఇన్ని పనులు పార్టీలు ప్రాంతాల కులాలు చూడకుండా ఇచ్చారు. అలాగే తణుకు నగరం కూడా మనకు బాగా చేశారు, బాగుంది. మా సమస్యలు కొన్ని ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ ఇంత ఎలక్షన్ టైంలో కూడా బోల్డని సమస్యలు రావాలి, కానీ మన సమస్యలు లేకుండా ముందుగానే చాలా పనులు చేస్తున్నాం. ఇంకా కూడా పనులు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రాబోయే ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కరోనా టైంలో భారతదేశంలో ప్రపంచంలో పెద్ద ఎత్తున ఆదుకున్నది మన రాష్ట్రమే. అలాగే మన తణుకులో మన కార్యకర్తలు నాయకులు నేను కూడా ఇక్కడే ఉండి 2 సార్లు కరోనా వచ్చిందే కానీ ఈ ప్రజల్ని కాపాడుకుంటంలో, హాస్పిటల్ బెడ్లు అరేంజ్ చేయడంలో, ఆక్సిజన్ అరేంజ్ చేయడంలో ఎక్కడ వెనకాడకుండా రాజీ పడకుండా నియోజకవర్గం అంతా కూడా కాపాడుకోవటం జరిగింది. అలాగే ఇవాళ మన రాష్ట్రానికి లాస్ట్ బడ్జెట్ గవర్నమెంట్లో బడ్జెట్ ఈ బడ్జెట్ సమానమైన 2 సంవత్సరాలు కరోనాతోటి రావాల్సిన ఇన్కమ్ పోయి 90,000 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పనులు ఏ పథకాలు ఆపకుండా అభివృద్ధి సంక్షేమం చేయబట్టి మరి మన తణుకు వాళ్ళు 680 కోట్లు వర్క్ చేస్తే నేను 3,150 కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధి చేశాం. ఎన్ని రెట్లు తేడానో ఒకసారి గమనించండి. దాచుకో దోచుకో పంచుకో అని తినేశారు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సంక్షేమ ఫలాలు కూడా ప్రజలకు ఇంకా చేరువుగా అందేలా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన నీచ బుద్ధితోటి ఇవాళ వాలంటీర్స్ ఈ పార్టీ పెన్షన్లన్నీ కూడా కంప్లీట్ చేసేవాడు రాష్ట్రం అంతాను. ఇవాళ పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితిలో అయిపోయింది. రేపటి నుంచి సచివాలయంకి వచ్చి పెన్షన్లు తీసుకోవాలంటే చంద్రబాబు నాయుడు నీచ బుద్ధి బయటపడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అవ్వా తాతల్ని బాధ పెట్టడమే ఆయన ధ్యేయం. ఆయన బాధని ఎల్లగెక్కి వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. దేవుడు ఉన్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మధ్య వివాహవాన పత్రికల్లో తమకు ఇష్టమైన నేతలపై అభిమానాన్ని చాటుకునేందుకు కొందరు ఏమాత్రం వెనుకాడడం లేదు. తాజాగా ఆచంటకు చెందిన ఓ పెళ్లి పత్రిక వైరల్ అవుతోంది. కార్యం సంజయ్ వివాహం చంద్రికారాణితో జరగనుంది. ఈ క్రమంలో పత్రికపై తమ అభిమాన నేతలు మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ, టీడీపీ చీఫ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోను ముద్రించి పంచారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పంచగ్రామరెడ్డి సేవా సంఘ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని పాలకొల్లు ఆదిత్య విద్యా సంస్థ డైరెక్టర్ ఎస్వి రాఘవరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో రెడ్డి సేవా సంఘ సభ్యులు గుడిమెట్ల లక్ష్మణ్ రెడ్డి, గుడిమెట్ల రామారెడ్డి, అల్లం భాస్కర్ రెడ్డి, చింతా ధర్మ వీరనారాయణ రెడ్డి, మల్లిని మీరారెడ్డి, కర్రి అచ్యుతరామారెడ్డి, కోనాల రమేష్ రెడ్డి, చిల్ల సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోమవారం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జిత్తికలోని శ్రీ ఉమావాస్కి రవి సోమేశ్వర స్వామి వారి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని విశేషంగా అలంకరించారు. శ్రీ పార్వతీదేవి అమ్మవారికి క్షీరాభిషేకం, కుంకుమార్చనలు, కామాక్షి అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ ఇన్ఛార్జి ఈవో సాయి ప్రసాద్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బొండాడలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ మహాలక్ష్మమ్మ 49వ వార్షికోత్సవంలో భాగంగా అఖండ అన్న సంవత్సరంలో ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నానని అన్నారు. అమ్మవారి కరుణా కటాక్ష ప్రతి ఒక్కరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందేలాగా అమ్మవారి దీవెనలు నాపై ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు. ఆయనతో పాటు శ్రేయోభిలాషులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నేతలు సత్యనారాయణ గారు, శ్రీ పోలేరమ్మ మాల్చమ్మ అమ్మవారి అఖండ అన్నసమారాధులు, గౌరవనీయులు ఎమ్మెల్యేలు శ్రీ జయశ్రీ వెంకటేశ్వరరావు వాళ్ళు, వారి కుటుంబాల్లో వారి రాజకీయ జీవితాన్ని ఆ పోలేరమ్మ మాల్చమ్మ అమ్మవారు ఎల్లవేళ చల్లగా కాచి కాపాడాలని ఈ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు బొండాడ గ్రామం వచ్చి గ్రామంలో గ్రామ దేవతలు పోలేరమ్మ మహాలక్ష్మమ్మ 49వ వార్షిక జాతర మహోత్సవం సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం గ్రామంలోని గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ వారు, గ్రామస్తులందరూ కూడా సంయుక్తంగా అమ్మవారికి తీర్థప్రసాదాలు, నైవేద్యాలు సమర్పించి అందరూ కూడా ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి భక్తులందరూ కూడా వచ్చి పోలేరమ్మ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారిని ప్రార్థించి ఈ ఊరికి చల్లని దీవెనలు అమ్మవారు ఇవ్వాలి, గ్రామస్తులందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ఉండాలని చెప్పి కుటుంబాలన్నీ కూడా బాగుండాలని అమ్మవారిని ప్రార్థించారు. అదే రీతిలో నేను కూడా ఈ గ్రామంలో ప్రతి వార్షిక మహోత్సవంలో కూడా నేను పాల్గొంటూ ఉంటాను. ఉండి నియోజకవర్గం కాల మండలంలోని బొండాడపేట, బొండాడ గ్రామాల్లో మాజీ శాసనసభ్యులు, స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి ఆటోలో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాల్లో పలువురు నాయకుల అభిమానులు పూల వర్షంతో స్వాగతం పలిగారు. అడుగడుగున మహిళలు హారతులిచ్చారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆక్వా రైతుల్లో వెలుగు నింపానని శివరామరాజు ప్రజలకు, రైతులకు గుర్తు చేశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేశానని, మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజల మనసుల్లో నిరంతరం మమేకమై నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని కలవపూడి శివ అన్నారు. పాలకొల్లు మండలం తిల్లపూడిలో చింతపల్లి నరసింహమూర్తి ఇంటి వద్ద ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మంగళగిరికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సౌజన్య, శివ దంపతులు పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. బ్రహ్మర్షి పితాంబర పత్రిజీ ప్రబోధించిన శ్వాస మీద ధ్యాస ఉంచి జ్ఞాన సాధన ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, మనోనిశ్చలత కలిగి ఆత్మస్థైర్యంతో జీవనం సాధించగలమని అన్నారు.
జ్ఞానం సర్వరోగ నివారిణి, జ్ఞానం సకల భోగకారిణి, జ్ఞానం సత్యజ్ఞాన ప్రసాదిని అని తెలిపి అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పేరువరంలో గోదావరి ఒడ్డు నిర్మిస్తున్న శ్రీ వశిష్ఠ గౌతమి జ్ఞాన మహాక్షేత్రం వద్ద మార్చి 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించే ఉగాది జ్ఞాన యజ్ఞం జరుగుతుందని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సహకారం అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ, మారుడు శ్రీను, మంకు వీరభద్రం, మోహన్, రామ్మూర్తి, అనంతలక్ష్మి, శారద, నాగమావులు తదితరులు పాల్గొన్నారు. పెరవలి మండలం గవర్లపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని జి మోహిని సిద్ధి నవోదయ పరీక్ష ఫలితాల్లో సీటు సాధించింది. ఈ సందర్భంగా పెరవలి మండల విద్యాశాఖ అధికారులు బి బాలసుబ్రహ్మణ్య స్వరూప్, షేక్ నూర్జహాన్లు విద్యార్థిని విధి ఉపాధ్యాయులను అభినందించారు. ఈ అభినందన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి నూర్జహాన్, విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు వెలగన సూర్యభాస్కర్ రెడ్డి, సహోపాధ్యాయులు కె ప్రసాద్ బాబులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు వెలిగట్ల శ్రీనివాస్, ఉపాధ్యాయులు పి రవికుమార్, కె మహేష్, గణపతి, శాంతారావు, మండలంలోని వివిధ పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. సోమవారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జవహర్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్తో సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ, వేసవి దృష్ట్యా అధిక ఉష్ణోగ్రతలు, ఉపాధి హామీ, త్రాగునీరు సరఫరా ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాదిలతో మాట్లాడుతూ సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ చేయడానికి ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా సమన్వయ శాఖల అధికారులు సచివాలయాల ద్వారా పంపిణీ చేయడానికి కార్యాచరణ రూపొందించడానికి సంసిద్ధంగా ఉండాలని స్పష్టం చేశామని తెలిపారు. ఎండల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యి వడగాల్పులు వీచే అవకాశం ఉందని జారీ చేసిన హెచ్చరికల దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత ఆదేశాల మేరకు వివిధ పరిశ్రమలు, పని ప్రదేశాల్లో పనిచేసే వారిని ఎండలు, వడగాల్పు నుంచి రక్షించడానికి సంబంధిత పరిశ్రమల యజమానులు తీసుకోవాల్సిన చర్యలను, అవసరమైన సూచనలు చేయడం జరిగిందని సహాయ కార్మిక కమిషనర్ బిఎస్ఎం వలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్నికల విధుల్లో బాధ్యతలు చేపట్టే పోలింగ్ అధికారులకు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, హోమ్ ఓటింగ్ సంబంధించిన నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించడం, శిక్షణ తరగతి నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవలత తెలిపారు. సోమవారం వెలగపూడి నుండి పోస్టల్ బ్యాలెట్ అండ్ హోమ్ ఓటింగ్ కు సంబంధించి అధికారుల బాధ్యతలు నిర్వహించాల్సిన విధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా దిశానిర్దేశం చేశారు. ఆయా జిల్లా ఎన్నికల అధికారుల సూచనలు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా ఎన్నికల అధికారి వి విజయరామరాజు రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోని పలు అంశాలను ఈ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. 2024 సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ మే 13 తేదీన జరగనున్న పోలింగ్ లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవలత పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం గోదావరి నది పరివాహక ప్రాంతంలోని రివర్వే ప్రాంతం నుండి డిమార్ట్ వరకు ఓటర్ల అవగాహనపై మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ బైక్ ర్యాలీని కలెక్టర్ మాధవలత, ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తదితరులు కలిసి ప్రారంభించారు. తొలుత జెండా ఊపి కలెక్టర్ ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈనాటి బంగారు మాట. మనిషి ఔన్నత్యానికి కొలబద్ద మేధస్సు కాదు, హృదయం. మదర్ తెరిసా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.